పగలు రాత్రి అనే తేడా లేదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉండదు. చేత స్టీరింగ్ పట్టి వేల కిలోమీటర్లు ప్రయాణించి దేశ ఆర్థిక చక్రాన్ని పరిగెత్తించే చేతులు అవి. కానీ రాత్రివేళ కాసేపు తలదాచుకోవడానికి 1/2 కిలోమీటరు విశ్రాంతి స్థలం కరువైంది. ట్రక్ బేలలో కనీస వసతులు లేక ప్రాణాలను పణంగా పెట్టి రోడ్డు పక్కనే నిద్రించాల్సిన దీనస్థితి. దేవరపల్లి వద్ద NH-16 పై ట్రక్ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ స్పెషల్ ఫోకస్. భారతదేశంలో సరుకు రవాణాలో 70% పైగా రోడ్డు మార్గాల ద్వారానే జరుగుతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నిత్యావసరాలు చేరాలన్నా, పరిశ్రమలకు ముడి సరుకు రావాలన్నా లారీ, ట్రక్ డ్రైవర్లే కీలకం. గంటల తరబడి ట్రక్కులు నడుపుతూ అలసటను జయిస్తూ కుటుంబాలకు దూరంగా గడిపే వారి జీవితం రహదారులపైనే సాగుతోంది. ప్రయాణం మధ్యలో కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుందామనుకుంటే ట్రక్ బేలు కనిపించడం లేదు. అక్కడక్కడా ఉన్నా సరైన సౌకర్యాలు ఉండడం లేదు. దీంతో రోడ్డు పక్కనే లారీలు, ట్రక్కులు నిలిపి ఉంచాల్సిన పరిస్థితి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద NH-16 పై నిర్మించిన ట్రక్ బే పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా మారింది. ప్రస్తుతం మనం దేవరపల్లి సమీపంలో NH-16 వద్ద డైమండ్ జంక్షన్ వద్ద ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. 3 హైవేలు కలుస్తాయి. సువిశాల ప్రదేశంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ట్రక్ బేను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ట్రక్ బే వద్ద ఉన్నాం. చూస్తే కనుక ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ డ్రైవర్లకు అలాగే క్లీనర్లకు సరిపడా వాళ్ళకి విశ్రాంతి తీసుకునేందుకు గాను ట్రక్ డార్మెటర్లు ఏర్పాటు చేశారు. వీటిని ఆల్రెడీ 2021 సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం అందుబాటులోకి తీసుకురాలేదు. 5 ఏళ్ల నుంచి ప్రస్తుతం ఉపయోగంగా ఉంది. తాళాలు వేసి అన్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడికి వేలాది మంది, వందలాది మంది డ్రైవర్లు, క్లీనర్లు వస్తున్నప్పటికీ కూడా దీన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క లగేజ్ని ఇక్కడ భద్రపరిచేందుకు లాకర్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా విశాలమైనటువంటి హాళ్లు కూడా నిర్మించడం జరిగింది. అయితే 5 ఏళ్లుగా ఇది ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. వందలాది డ్రైవర్లు అలాగే క్లీనర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తమకు తాగేందుకు ఇక్కడ తాగునీరు కూడా లేదని చెప్పేసి, అలాగే మరుగుదొడ్డు కూడా అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రక్ బేలలో కనీస సౌకర్యాలు లేవు. పరిశుభ్రమైన మరుగుదొడ్లు లేవు. తాగునీరు సైతం లేక డ్రైవర్లు, క్లీనర్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్డు పక్కనే లారీలను నిలిపి అందులోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చలాన్ల పేరిట పోలీసుల చేత వేధింపులు, దొంగల చేతిలో దోపిడీలకు గురవుతున్నారు. ఏలూరు లోడ్ వేసుకెళ్ళాము. గవర్నమెంట్ పార్కింగ్ అనేసి ఇక్కడికి వచ్చాము. పార్కింగ్ అయితే కట్టారు, కానీ డ్రైవర్లకు తగ్గ ఫెసిలిటీస్ అంటే బాత్రూములు కానీ, స్నానం చేయడానికి కానీ, అదే మరుగుదొడ్లు కానీ, భోజనం చేయడానికి డాబాలు కానీ, హోటల్ కానీ ఏ విధంగా ఏం లేవు. డ్రైవర్లు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా సరే ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏం లేవు. పార్కింగ్ आ रहा हूँ, इधर कोई सुविधा नहीं है सर. हम लोग को बहुत परेशानी होता है सर जी. टॉयलेट भी बंद है, बाथरूम भी बंद है. कभी कभी इधर चोरी भी होता है सर जी. इधर एक भी कम सर जी आदमी नहीं आता, सिक्योरिटी का पुलिस वाला भी नहीं है ग्राउंड मारता. పార్కింగ్ సౌకర్యం లేక రోడ్డుకు అటూ ఇటూ నిలిచే భారీ వాహనాలతో హైవేలు రక్తమోడుతున్నాయి. వేగంగా వచ్చే ఇతర వాహనాలకు కనిపించక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎంతో మంది డ్రైవర్లు, క్లీనర్లు ప్రాణాలు కోల్పోతుండగా సాధారణ వాహనదారులు సైతం బలవుతున్నారు. ట్రక్ బేలలో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల వాహనదారులు అందరూ కూడా హైవే పక్కనే పార్కింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ని కూడా చూడవచ్చు. ఆ ట్రక్కులోనే భోజనం చేసి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇదే తరహాలో ఇటు రోడ్డుకి ఇటువైపు, రోడ్డుకు అటువైపు 2 వైపులను కూడా ఈ భారీ వాహనాలను పెద్ద ఎత్తున ఆపుతున్నారు. దీంతో అతివేగంగా వస్తున్నటువంటి వాహనదారులు వీటిని గమనించకుండా వెనక వైపు నుంచి ఢీకొడుతూ ఉన్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగి రోడ్లు రక్తమొడుతూ ఉన్న పరిస్థితి ఉంది. హైవేలపై ట్రక్ బేలు కేవలం వాహనాలు నిలిపే ప్రదేశాలుగానే ఉంటున్నాయి తప్ప డ్రైవర్లకు ఊరటనిచ్చే విశ్రాంతి కేంద్రాలుగా ఉండడం లేదు. రవాణా రంగానికి వెన్నెముకలైన తమ సంక్షేమం కోసం ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలతో ట్రక్ బేలు అభివృద్ధి చేయాలని డ్రైవర్లు కోరుతున్నారు. వంట లేదు, తిండి లేదు, ఉండడానికి ఇది లేదు, బాత్రూమ్ వేరే సంగతి, నీళ్ళు మంచి నీళ్ళు అనేది లేదు. ఎలా భవనాలు కట్టారు వేస్ట్ అని తాళాలు వేసి ఉన్నాయి, ఇది లేదు. ఆ భవనాలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎప్పుడు 5-6 సంవత్సరాలు అయిన ఉంది పార్కింగ్ సార్. అంతే సార్. మా లారీ వాళ్ళు 2 గంటలు 3 గంటలు పడుకుంటామనేసి వస్తాం సార్. అవి ఉపయోగం లేదు సార్.
లారీ ఒడ్లు రోడ్ ఒడ్లు అంటే ఆపినామంటే ఎవడొచ్చి కొట్టేస్తాడో తెలియదు సార్. इधर देवरपल्ली पार्किंग लो, इधर टॉयलेट सिस्टम ले क्लोजिंग, ढाबा क्लोजिंग, बेड रेस्ट क्लोजिंग, इधर कोई सुविधा नहीं, वाटर ना कुछ नहीं, बाथरूम नहीं, ओनली एक 4 पार्किंग में ओके टी बाथरूम ओपन है, 3 पार्किंग में 3 क्लोज है. सर जी ओपन करने के लिए बोलने की चाहिए सर जी, इसको ओपन कराने के लिए बोलिए सर उनको, गवर्नमेंट को सर, हम लोग को सुविधा मिलेगा. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పార్కింగ్లో సరైనటువంటి సదుపాయాలు కల్పించి ప్రమాదాల బారి నుంచి తప్పించాలని డ్రైవర్లు అలాగే క్లీనర్లు కోరుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.